ఇది కేవలం ఒక మత కథ కాదు. ఇది చరిత్రలో జరిగిన నిజం. మరి ఆ నిజం మీకు తెలుసా? ప్రపంచ చరిత్రలో అత్యంత క్రూరమైన శిక్ష అత్యంత నిర్దోషి వ్యక్తిపై అమలు చేయబడింది. ఆ రోజు ఒక మనిషి మరణించాడు, కానీ ఆ మరణం ప్రపంచాన్ని మార్చింది. ఇది ఒక కథ కాదు, ఇది జరిగిన నిజం. క్రీస్తు శకం 30వ ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రజల మధ్య ప్రేమ, క్షమ, సత్యం గురించి బోధించారు. కానీ అదే సందేశం కొంతమందికి భయంగా మారింది. ఆయనను అరెస్ట్ చేసి రోమన్ గవర్నర్ అయిన పొంతు పిలాతు ముందుకు తీసుకుని వెళ్ళారు. పిలాతు ఆయనలో తప్పు కనుగొనలేకపోయాడు, కానీ ప్రజల ఒత్తిడికి లోనై శిలువ శిక్షకు అప్పగించాడు. ఆ కాలంలో శిలువ శిక్ష అంటే రోమన్ సామ్రాజ్యంలో అత్యంత బాధాకరమైన శిక్ష. మొదట శరీరాన్ని తీవ్రమైన శిక్షకు గురిచేసి, తరువాత శిలువపై స్థిరపరిచి నెమ్మదిగా శ్వాస ఆడకుండా చేయడం. ఇది కేవలం బైబిల్లో మాత్రమే కాదు. హిస్టారికల్గా టాక్టిస్ అనే అతను తన యానల్స్లో 1544లో ఇలా రాశాడు: క్రైస్టస్ పొంతు పిలాతస్ చేత శిక్షింపబడ్డాడు అని. మరియు ఫ్లేవియస్ జోసెఫస్ కూడా యేసు ఒక నిజమైన వ్యక్తి అని రాశాడు. మరియు పొంతు పిలాతు కూడా కల్పితం కాదు. అతని పేరు ఉన్న రాతి శాసనం ఇప్పటికి కూడా ఉంది. సో రోమన్ కాలంలో క్రూసిఫికేషన్ ఒక నిజమైన శిక్ష. ఇది ఒక కథ కాదు, రోమన్ చరిత్రలో అత్యంత క్రూరమైన నిజం. ఈ సంఘటన ఒక కథలో కాదు, నిజమైన చరిత్రలో రోమన్ ఎంపైర్లో జరిగింది. శిలువపై ఆయన శరీర బాధతో పోరాడుతుండగా ఆయన ఇలా అన్నాడు: తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఆయనను హింసిస్తున్న వారికే క్షమాపణ కోరాడు. ఇది ఓటమి కాదు, ఇది ప్రేమ గెలిచిన క్షణం. గుడ్ ఫ్రైడే అంటే బాధ కాదు, ప్రేమ ఎంతవరకు వెళ్తుందో చూపించిన రోజు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన తన ప్రాణం ఇచ్చాడు. ఇది కేవలం విశ్వాసం కాదు, చరిత్ర కూడా ఇదే చెప్తుంది. శిలువ వెనుక అసలు నిజం ఇప్పుడు నీకు తెలిసింది కదా.